శ్రీ కార్తీక పురాణము మొదటి అధ్యాయము. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందలి వశిష్టమైన శ్రీ నైవిశారణ్యమునకు విచ్చేసిన సూత మహర్షిని సత్కరించి, సూతముని, కలికల్మషనాశకము కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యం వినిపించి మమ్ములను ధన్యులను చేయండి అంటూ అభ్యర్థించారు సౌనకాదులు. వారి కోరికను మన్నించాడు సూతముని. సౌనకాది ఋషులారా, పరమ పవిత్రమైన కార్తీక మాస మహత్యం గురించి వివరించి చెబుతాను. మా గురుదేవులైన వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాల్లోని స్కాంద పద్మ పురాణాలు రెండిటిలోనూ వక్కానించి ఉన్నారు. బ్రహ్మర్షి శ్రీ వశిష్ఠ మహర్షిచే రాజర్షి అయిన జనకునకు ఈ కార్తీక మహత్యం గురించి సవివరంగా చెప్పబడింది. కార్తీక మాసం ప్రారంభమవుతుంది కనుక ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాం. స్కాంద పురాణ మందలి వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యం గురించి చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం గురించి సూతుడు చెప్పసాగాడు. పూర్వకాలంలో ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాలను స్వీకరించటానికి జనక మహారాజు వద్దకు వెళ్ళాడు వశిష్ఠ మహర్షి. అక్కడ సకల మర్యాదలని స్వీకరించి తన రాకకు కారణాన్ని గురించి జనక మహారాజుతో చెప్పాడు. అందుకు జనక మహారాజు ఆనందంగా అంగీకరించాడు. బ్రహ్మర్షి, మీ యొక్క యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. సర్వపాపహరమైన కార్తీక మాసం అత్యంత మహిమ గలదని, సమస్త ధర్మాల కన్నా శ్రేష్టమైనదని చెబుతుంటారు కదా. అసలు ఈ మాసానికింత ప్రాముఖ్యం ఎలా వచ్చింది? కార్తీక వ్రతం ఉత్కంఠ ధర్మమే విధంగా అయిందో చెప్పండి మహర్షి అంటూ జనకుడు ప్రార్థించాడు. అందుకు సంతోషించిన వశిష్ఠుల వారు మందహాసం చేస్తూ ఈ విధంగా తెలుపసాగారు. జనక మహారాజా, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే సర్వశుద్ధి కలిగిన మీలాంటి వారికి మాత్రమే కార్తీక మహత్యం వినాలనే కోరిక కలుగుతుంది. ఓ రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా నిష్ఠతో ఆచరించే స్థాన దాన జప పూజాదులు ఇవన్నీ విశేష ఫలితాలను ఇస్తాయి. తులా సంక్రమణం నుంచి గాని శుద్ధ పాడ్యమి నుంచి గాని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా గణేష ప్రార్థనతో వ్రతం మొదలు పెట్టాలి. ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయుందు దామోదరా అంటూ నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానాన్ని ప్రారంభించాలి. కార్తీక మాసం మొత్తం సూర్యోదయ వేళ నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలలో చేరుతుంది. విష్ణుమూర్తి పాదాలలోంచి గంగ పుట్టింది. గాన, వాపీకూప, తాటాకాది సకల జలాలలో కూడా విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన ప్రతి ఒక్కడూ కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానంతో కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. అనంతరం దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. తరువాత ఆగమార్షణ మంత్రజపంతో బొటనవ్రేలి కొనతో నీటిని కిలికి 3 దోసెళ్ల నీళ్లు గట్టు మీదకు చిమ్మాలి. తీరం చేరిన తరువాత కట్టు, బట్ట, కొనలను పిండాలి. దీనినే యక్షు తర్పణం అంటారు. ఒళ్ళు తుడుచుకొని మడిబట్టల్ని అంటే వస్త్రాలని కట్టుకొని హరినామస్మరణ చేయాలి. గోపి చందనంతో ఊర్ధ్వపుండలాలను ధరించి సంధ్యావందనాన్ని, గాయత్రీ జపాన్ని ఆచరించాలి. తరువాత బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించి శంఖచక్రధారి అయిన విష్ణువుని సాలగ్రామమందు భక్తిగా షోడోపచారాలతో పూజించాలి. పిమ్మట ఇంటికి చేరి దైవతార్చన, వైశ్వే దేవాదులు చేయాలి. పూజ ముగిసిన తరువాత భోజనం చేసిన తదుపరి పునః పురాణ కాలక్షేపం చేయాలి. సాయంత్రపు వేళ
ఎలాంటి పనులు ఉన్నా, వ్యాపార లావాదేశీలున్నా వాటిని విరమించుకొని వైష్ణవ ఆలయంలో యథాశక్తిన దీపాలను పెట్టి స్వామిని ఆరాధించి భక్ష్య భోజన నైవేద్యాలని నివేదించి భగవంతుణ్ణి స్తుతించి నమస్కరించుకోవాలి. ఇలా కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు ఈ విధంగా వ్రతాన్ని చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తిరహితమైన వైకుంఠాన్ని చేరుతారు. పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటుగా ఈ జన్మలోని పాపాలు కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. ఎవరైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వర్ణ లింగ భేదరహితంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలా ఆచరించిన వారు మోక్షాన్ని పొందుతారు. జనక మహారాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోతే ఇతరులు ఈ వ్రతం చేస్తుండగా భక్తి శ్రద్ధలతో చూసినా, ఆలకించినా విష్ణువు కృప కలుగుతుంది అని వివరించాడు వశిష్ఠ మహర్షి. కార్తీక పురాణము మొదటి రోజు పారాయణ సమాప్తం.